ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు రవికుజుడు కలుస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 17వ తేదీ నుంచి. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనకి కుజుడు వృశ్చిక రాశిలో ఉంటూ రవి వచ్చి 17వ తేదీ నుంచి కలుస్తూ 20 రోజుల పాటు వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉంటారు. దాని తర్వాత ఎప్పుడైతే 7వ తేదీకి మారిపోతున్నాడో ఆ యొక్క కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి, దాని తర్వాత అక్కడ బుధుడు కూడా ఎంటర్ అయ్యి బుధ శుక్రులు కలిసి ఉంటారు వృశ్చికంలో రవితో పాటు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ముందుగా మేష రాశి, ఇంకా చెప్పాలంటే మేష లగ్నం అయితే ఇంకా మీకు ఇంకా ఇదిగా రిజల్ట్ వస్తాయి, లేదంటే రాశి చూసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే మేషం వారికి ఎప్పుడైతే మీకు అష్టమ స్థానంలో లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉంటాడో అది ఇచ్చే రిజల్ట్ ఏంటంటే 8th హౌస్ నుంచి వస్తాడు కాబట్టి షార్ట్ జర్నీస్ ఇలాంటివి ఉంటాయి. కాకపోతే ఇక్కడ సంతాన స్థానాధిపతి అయిన రవితో కుజుడు అంటే ఏమిటి, మీ యొక్క సంతానాన్ని కానీ మీరు కానీ ఇంకెక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళడము, కొంచెం వారితో తెలియని చిన్న ఘర్షణ వాతావరణము, లేదా ప్రేమించిన వారితో సంతానంతోని ప్రేమించిన వారితోని ఫ్రెండ్స్తో తెలియని కొంత ఘర్షణ వాతావరణం బలంగా చూపిస్తుంది 17వ తేదీ నవంబర్ నుంచి 7 డిసెంబర్ వరకు. 7 డిసెంబర్కి ఎలాగో మనకు కుజుడు మారిపోతున్నాడు. అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా అడుగులు వేయండి, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ పంచమంలో కేతు ఉన్నాడు. పంచమంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే సెపరేటివ్ ప్లానెట్ అంటారు. ఈ సెపరేటివ్ ప్లానెట్ కేతు పంచమంలో ఉంటూ పంచమాధిపతి ఎప్పుడైతే కుజుడితో కలుస్తున్నాడో ఇది కొంచెం ఫ్రెండ్స్తోని ఇష్టపడిన వారితోని తెలియని ఎడబాటును ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ వేగం అతివేగం అనేటువంటిది పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ బుధుడు శుక్రుడు కూడా కలుస్తున్నారు కదా తులారాశిలోకి వచ్చి. అది పర్టికులర్గా ఏంటంటే మనకి ఆ 7వ తేదీ ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో 7వ తేదీ బుధ శుక్రులు కలయిక కూడా జరుగుతుంది. అది జరిగేటప్పుడు అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చూసుకున్నట్లయితే బుధుడు రాకముందు శుక్రుడు కూడా ఉంటున్నాడు అక్కడ. కాబట్టి కొన్ని తెలియకుండానే కొన్ని సీక్రసీగా కొన్ని పనులు చేయడం లైఫ్లో, కొన్ని అవి కూడా కొంత పర్సనల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కొంచెం సీక్రెట్గా కదలడం కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే బుధుడు శుక్రుడు వస్తున్నారో ఇది కొంచెం నిగూఢమైనటువంటి విషయాలు, అది ఆస్ట్రాలజీ అనుకోండి, వాస్తు అనుకోండి, లేనట్లయితే ఏదైనా మనం ఒక విషయాన్ని కనిపెడుతున్నాము, ఒక రీసెర్చ్ చేస్తున్నాము, అలా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన అంశాలకు చాలా బాగుంటుంది. అయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో సప్తమాత 2వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇది 2వ స్థానాన్ని చూస్తాయి కాబట్టి ఇక్కడ మీకు కొంతవరకు ధనయోగాన్ని ఇస్తే, రెండవది ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కుటుంబంలో కొంత అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల కొంత గొడవలు రావడం, వారి యొక్క కుటుంబ స్థానంలో ఉన్నందుకు మీ జీవిత భాగస్వామి కుటుంబంలో తెలియని కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొని ఉంది. మరి దీనికి పరిహారం ఏమిటి? కేతువు, కుజుడు, రవి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, గోధుమ రవ్వ మరియు అదేవిధంగా గ్రాసము వీటిని తినిపించండి. తినిపిస్తూ వాహనం మీద స్పీడ్గా వెళ్లకుండా కనుక చూసుకోగలిగితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీ యొక్క మేషరాశి వారు ఎక్కువగా మీ యొక్క లైఫ్లో అన్ని విధాలా బాగుండడానికి గణపతిని, సూర్యభగవాను ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఈ అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ కలిసి ఉంటాయి, అంటే రవి కుజులు కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు, దానికి పరిహారం ఏమిటి, అదేవిధంగా శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం. సహజంగా ఏంటంటే 2 గ్రహాలు అంటే ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహాలుగా చెప్తారు, అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు వీటిని. అంటే ఇది కనుక లగ్నానికి వస్తే వాళ్ళకి కొంచెం ఎమోషన్గా ఎక్కువగా ఉంటుంది, 3వ స్థానానికి వస్తే ఎక్కువ ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని అగ్రెసివ్గా అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, 2వ స్థానంలో ఉంది కుటుంబంతో తెలియని ఘర్షణ, 3వ స్థానంలో ఉంది విపరీతమైన ధైర్యం కాకపోతే అన్నదమ్ములతో గొడవలు, 4లో ఉంది
కొంత భూ సంబంధించిన విషయాల్లో కలిసి రావడము ప్లస్ గొడవలు ఉంటాయి. 5లో ఉంది సంతానంతో ఘర్షణ లేదా ప్రేమ వ్యవహారాలతో విషయాలు. 6లో ఉంది శత్రువుపై విపరీతమైన విజయాన్ని పొందుతాడు. 7వ స్థానంలో ఉంది బాగా స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది. అష్టమంలో ఉంది యాక్సిడెంట్స్. 9లో స్థానంలో ఉంది తండ్రి చాలా అగ్రెసివ్గా ఉండడం, లేకపోతే తండ్రి పట్టుదల ఎక్కువగా ఉండడం 10వ స్థానంలో ఉంది. వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో అక్కడ లీడర్గా నిలబడతారు, కానీ అక్కడ ఎంతో కొంత స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతుంటుంది. 11 అయితే ఆల్ సక్సెస్ ఉంటుంది, రాజకీయంగా కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి. అలా 12వ స్థానంలో అంటే వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది రవికుజులు ఉంటాయి. మరి దీనికి ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓవర్గా ట్రిగర్ అవుతుంది 2 ప్లానెట్స్ కలిసి, అదే మెయిన్గా వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఒక ఈగో తెలియకుండానే అందరూ మిమ్మల్ని ఒక ఈగో పర్సన్గా చూస్తున్నాడు. మీలో నిజాయితీని ఇచ్చేటువంటి గ్రహాలు నిజంగా చెప్పాలంటే రవికుజ కాంబినేషన్ ఈజ్ నిజాయితీని ఇచ్చే గ్రహం. కానీ అవతల వాళ్ళకి అది ఈగో అండి, ఇతని కోపం ఎక్కువండి, ఈగో ఎక్కువండి, అమ్మ ఇతనితో మనం పడలేమండి అనేటువంటి స్థితికి కూడా తీసుకెళ్తుంది. బట్ కొంతమందికి అది కూడా ఉండదని నేను చెప్పట్లేదు. కానీ ఇది నిజాయితీని ఖచ్చితంగా ఉండాలనేటువంటి కాంబినేషన్. ఒకవేళ మీ జన్మజాతకంలో ఇలా ఉంది, దాని ద్వారానే కొంచెం నేను అగ్రెసివ్ అవుతున్నాను, అవతల వాళ్ళు నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు దీని చక్కటి రెమెడీ ఉంటుంది. ఏమిటది? చక్కగా మీరు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడం. రెండవది, సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సూర్య భగవానుల్లో మనం దర్శించడము. అంటే సుబ్రహ్మణ్యేశ్వర ప్రతి ఎనర్జీ సూర్యుల్లో ఉందని చెప్తుంది మనకు శాస్త్రం. అలా చేయడం. అలాగే మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్స్, గోధుమ రవ్వ ఆది మంగళవారాలు తినిపించడం. రావి చెట్టుని బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు. వాటి కింద సర్పాలు ఉంటాయి మనకి ప్రతిష్ఠ చేసినవి. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ప్రదక్షిణం చేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం కలిపి చిటికెడు వేసి కలిపి ఆ చెంబు పట్టుకొని ప్రదక్షిణం చేసుకొని వాటి మీద కనుక మీరు అభిషేకం చేసినట్లయితే చాలా అంటే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు రుద్రాక్ష ధారణ చేయండి. ఎన్ని ముఖాలు చేయాలి ఏమిటంటే అది ఎన్నో భావంలో అన్ని ముఖాలు చేయండి. అంటే 1వ భావంలో ఉంది భద్రాక్ష దొరుకుతుంది చంద్రాకారంలో, 2వ భావం ఉంది 2 ముఖాలు, 3వ స్థానంలో ఉండి కాంబినేషన్ 3 ముఖాలు, 4వ స్థానంలో ఉంది 4 ముఖాలు. అలా 12 భావాలకి 12 ముఖాలు మీరు ధరించవచ్చు. అంటే 12 స్థానాల్లో ఎక్కడుంటే అన్ని ముఖాలు ధరించడం ద్వారా మీకు చాలా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ బీపీని కూడా పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బుధ శుక్రుల గురించి మనం మాట్లాడుకున్నాం. బుధ శుక్రులు అంటే ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుండడం, మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడడం, చాలా అంటే ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క వాయిస్ అనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ బుధుడు శుక్రుడు అంటే కమ్యూనికేషన్స్ కారకుడు. అదేవిధంగా ఈ బిజినెస్ కారకుడైన బుధుడు ఎప్పుడైతే శుక్రుడితో ఉంటాడు మీ జన్మ జాతకంలో కనుక అది ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆర్ట్స్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించింది, బట్టలకు సంబంధించింది, కార్లకు సంబంధించి అంటే వెహికల్కి సంబంధించింది వాటి మూలంగా మీరు బిజినెస్లో డెవలప్ అవుతారని మీరు అర్థం చేసుకోవాలి. అయితే దీనివల్ల ఏంటంటే మంచి స్నేహితులు కూడా ఉంటారు. అదేవిధంగా స్నేహం మూలంగా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది, ఇలా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది పాపకత్తెరలో ఉందా, శుభకత్తెరలో ఉందా, అసలు దీని కండిషన్ ఏమిటి, ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. కాబట్టి ఇది ఒకవేళ ఈ కాంబినేషన్ ఉందండి అంతగా నేను రాణించట్లేదండి, ఇట్స్ వెరీ క్లియర్, పాపకత్తెరలో ఉందని తెలుసుకొని దానికి బ్యాక్ పోర్ట్ఫోలియోస్ ఏ ద్వారా వచ్చాయో తెలుసుకొని అది ఏ రకంగా నెగిటివ్ ట్రిగర్ ఇస్తుందో తెలుసుకొని దానికి దానం ఇచ్చుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది. శ్రీమాత్రే నమః.